నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. సో ఇక్కడ వచ్చినటువంటి వార్తాపత్రికలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, భూతాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాల కట్టడి దిశగా పునరుత్పాదక శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్న దేశాల్లో సో వీటికి సంబంధించి అయితే భారత్ 10వ స్థానంలో నిలిచిందని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారో చూడండి. సో ఇక్కడ అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన వాతావరణ మార్పుల సదస్సు సందర్భంగా 2024 నవంబర్ 20న 60కి పైగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 60కి పైగా దేశాలతో కూడిన ర్యాంకుల జాబితా విడుదలైంది. వాతావరణ మార్పుల ఆచరణ సూచి సో ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి ఇక్కడ CCPI 2025 పేరుతో నిపుణులు దీన్ని రూపొందించారని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా మనకు భూతాపానికి కారణమవుతున్న ఈ కాలుష్య ఉద్గారాల దీనికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ వివిధ సాంస్కృతిక కళారంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 6 తెలుగువారు 2022, 2023 సంవత్సరాలకు గాను సో ఇక్కడ చూసినట్టయితే బిస్మల్లా ఖాన్ యువ పురస్కారాలు అందుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది కూడా చూసుకోవాలి. 2024 నవంబర్ 22న ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇక్కడ శ్వేతప్రసాద్ కర్ణాటక గాత్ర సంగీతం, టి రెడ్డి లక్ష్మి సో ఇక్కడ మురమల్ల సురేంద్రనాథ్ సో ఇక్కడ కూచిపూడి, మల్లికార్జునరావు ఇక్కడ బచ్చల రంగస్థలం, అదేవిధంగా ఇక్కడ మంగ్లీగా పేరొందిన సత్యవతి సో ఇక్కడ ముదావత్ సృజనాత్మకత ప్రయోగాత్మక సంగీతం సో ఇక్కడ అంగడి భాస్కర్ డప్పు ఈ పురస్కారాలు అందుకున్నారని చెప్పేసి ఈ పురస్కారాల గురించి కూడా ఒకసారి అయితే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ తదుపరి అటార్నీ జనరల్ పదవికి సో ఇక్కడ పామ్ బొండీని నామినేట్ చేశారంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఫ్లోరిడా అటార్నీ జనరల్గా ఉన్నారని చెప్పేసి ఈ అమెరికా దీనికి సంబంధించి కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్కు ఇక్కడ చూసినట్టయితే ది గోట్ లైఫ్ చిత్రానికి గాను సో ఇక్కడ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డు దక్కిందంటూ ఈ అవార్డుల గురించి కూడా చూసుకోవాలి. ఇక్కడ ఏమన్నారు, ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందించినందుకు హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్లో స్కోర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ విదేశీ భాషా విభాగంలో ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఇదనమాట లాస్ ఏంజల్స్లో జరిగిన ఈ వేడుకలో రెహమాన్ తరపున ది గోట్ లైఫ్ దర్శకుడు సో ఇక్కడ బ్లెస్సీ ఈ పురస్కారాన్ని అందుకున్నారని చెప్పేసి ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అయితే కొన్ని అయితే చూడొచ్చు. సో రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుందండి. మరిన్ని మంచి వీడియోలు కూడా మేము ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.